మరి పరిశుద్ధ గ్రంథములో ఈ దినమున పాఠము 26వ దినములో 26వ అధ్యాయంలో కనబడే ఒక విలువైన మాటను కొద్ది మాటలు ధ్యానం చేసుకుంటాం. నిర్గమాకాండ గ్రంథము 26వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుకుందాం. అతి పరిశుద్ధ స్థలములో సాక్షికు కరుణాపీఠమును ఉంచబడుతాను. ఈ దినము మన విషయంలో అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠమును ఉంచవలను. మనం చదవబడిన మాటను బట్టి ఈ దినం మన విషయంలో మాటను ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు. 26వ దినములో నీ మాటలు ధ్యానం చేస్తుండగా నీ విలువైన వాక్కును అందింపజేసి నీవు ఈ దినము మాతో మాట్లాడాలని యేసు నామమున అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి చదవబడిన వాక్య భాగంలో అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందస్సము మీద కరుణాపీఠం ఉంచాలి. ఈ దినమున అంశము మందస్సము. ఈ మందస్సం ఎలాగుంది, ఏ విధంగా ఉంది, ఈ మందస్సం యొక్క కొలత ఏమిటి, ఈ మందస్సం యొక్క విలువేమిటి అనేది ఆలోచన చేస్తే పిల్లల నిర్గమాకాండ గ్రంథములో 25వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే అక్కడ మందస్సం గురించిన మాట మనకి కనబడుతుంది. 10వ వచనం నిర్గమాకాండ గ్రంథము. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. చాలు. ఇక్కడ దేవుడు ఒక విలువైన మాట చెప్తున్నాడు. మందసమును తయారు చేసే విధానము ఏ కర్రతో చేయాలంట? తుమ్మకర్రతో మందసాన్ని చేయాలి. తుమ్మకర్ర దేవుడు ఎందుకు వాడాడు అని ఆలోచన చేస్తే తుమ్మకర్ర ఎలాంటి స్థలంలోనైనా పెరగగలిగిన స్థితి కలిగింది. అంటే ఎడారిలో కూడా వండే చోటు, ఎడారి ప్రాంతంలో కూడా తుమ్మకర్ర ఏం చేయగలదు అంటే పెరిగే స్థితి ఉంది, పెరిగే అనుభవం ఉంది. మరి ఎలాంటి స్థితుల్లోనైనా తుమ్మకర్ర ఏం చేయగలదు? ఇలా ఎదిగే అనుభవం కలిగిన ఈ కర్రను దేవుడు కోరుకున్నాడు. దీనికోసం మందసాన్ని తయారు చేయడం కోసం. మందసం ఎక్కడ ఉండాలి? చదువుకున్న మాటలో 26వ అధ్యాయం చదువుకున్న 34వ వచనం ప్రకారం అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉండాలి. ఇప్పుడు అసలు మందసం అంటే అర్థం ఏంటి అనేది మనకు తెలియాలి. ఇలా మందసము దాని ఉపకరణాలు లేదా కొలతలుగా అనేక సార్లు దేవుడు ఏం చేశాడు? ఈ మందసముకు ఉండేలాగా పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఏమండి ఇవన్నీ దేవుడు మోషే గారిని వివరిస్తా చెప్తా ఉన్నాడు. మోషే మందసాన్ని తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా దీని పొడవు ఎంత ఉండాలి, ఖచ్చితంగా దీని వెడల్పు ఎంత ఉండాలి. చూసారండి, అంటే మందసం యొక్క లెక్క దేవుడు వేసుకున్నాడు. ఎందుకంటే మందసం ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. దేవుడి స్థలం నుంచి దేవుడి యొక్క మహిమ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ మందసం ఉండాలి. అయితే ఉపకరణములుగా లేదా కొలతలుగా మనం చూసుకుంటే ఈ ప్రియపాఠంలో ఈ మందసాన్ని ఏమన్నారు? ఇలా ఈ మందసం యొక్క కొలతలను చూస్తే పిల్లరా అమ్మ అని పిలిచారు. ఏంటండి అమ్మ? అమ్మ అంటే మన తెలుగు పదములో లేదా మన భాషలో మోన
కొలిచిస్తూ ఉంటారు. కనుక అమ్మాహ్ అనే హెబ్రీ పదము తెలుగు భాషలో అనువదించబడిన పదాన్ని మనం చూస్తే మోరా. ఈ మోరా ఎలా చూడొచ్చు అంటే ఆ కాలంలో హెబ్రీ పదం నుంచి లేదా మనిషి చేతి వేళ్ళ నుంచి అంటే ఈ చేతి వేళ్ళ నుంచి పిల్లరా ఈ మోచేతి వరకు ఏం చేసేవారు? పిల్లల సుమారుగా మనం అంచనా వేస్తే ఈ చేతి వేళ్ళ నుంచి ఈ మోచేతి వరకు ఉన్న లెక్క ఎంత అయ్యా అంటే 18 అంగుళాలు. 18 అంగుళాలు ఈ మోర అంటే ఈ చేతి వేళ్ళ నుంచి ఈ మోచేతి వరకు మనం లెక్క వేసుకుంటే ఆ కాలంలో 18 అంగుళాలు. మరి కనుక పిల్లలు గమనించినట్లయితే ఇలా మనం చెప్పుకుంటా పోతే ఈ మందసం యొక్క లెక్కను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఇది లోపల బయట బంగారంతో పొదకమని చెప్పాడు. దేంతో ఉండాలంట? బయట కూడా, బయట చూడడానికి ఎలా ఉండాలి? బంగారాన్ని పెట్టాలి. లోపల కూడా ఎలా ఉండాలి చెప్పండి? బంగారంతో పొదిగించాలి. మరి ఇటువంటి ఈ యొక్క ఆకారాన్ని లేదా బంగారము మనం చూస్తున్నప్పుడు చతురాస్కారము ఉన్న లేదా చతురాస్కారం మనకు తెలుసు కదా, చెక్క పెట్టి అని పిల్లల దీన్ని పెట్టారు. అంటే నిబంధన మందసము. అయితే ఈ 3 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. పిల్లల ఇందులో ఒక విలువైన మాట, 3 మాటలు మనం చూస్తే ప్రత్యక్షపు గుడారంలోనికి అతి పరిశుద్ధ స్థలములో వీళ్ళను వచ్చారు. దీన్ని మందస్థాన్ని అది కనీసం 3 విధాలుగా ఇశ్రాయేలీల దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉందంట. ఈ మందసాన్ని వీళ్ళ అతి పరిశుద్ధ స్థలంలో తెచ్చి పెట్టారు కదా. ఇక్కడ పెట్టిన ఈ మందసం దేనికి సాదృశ్యంగా ఉంది? ఎలాంటి సూచన తెలియపరుస్తుంది? ఎలాంటి మాటలు తెలియపరుస్తుంది? ఈ మందసాన్ని మనం చూస్తే మొట్టమొదటిగా చూడండి, అది ఇశ్రాయేలీలందరూ కూడా పాటిస్తామని అంగీకరించి నియమాలకు సాక్షిగా దేవుడు మోషేకి ఇచ్చిన రాతి పలకలు ఉండే చోటు. ఏ పలకలు చెప్పండి? ఆయన కొండ మీదకి ఎక్కి ఏం తెచ్చుకుని వచ్చాడు? దేవుని చేరాత రాతి పలకలు. ఈ రాతి పలకలు ఉంచే చోటేది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మందసము. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది ఏంటంటే మందసం. ఈ మందసంలో దేవుడు రాతి పలక ఉంచమని చెప్పాడు. ఇది మొదటిదైతే ఇశ్రాయేలీలందరూ వచ్చాక ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ మోషే గారు మరి దేవుడి నిబంధనలతో పెట్టిన ఈ మందసం దగ్గర మేము పాటించవలసిన కర్తవ్యం, మేము నియమించవలసిన కర్తవ్యం, మేము చేయవలసిన పనిని ఖచ్చితంగా మందసం దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? పాటిస్తామని ఒప్పుకుంటున్నారు. ఇది మొదటి నిబంధన. రెండోది ఏంటంటే ప్రాయశ్చిత్తం కోసం. అంటే 2వ మాటలో దేవుడు 3 మాటలు చెప్పాడు. రెండవది ఏంటంటే వార్షిక ప్రాయశ్చిత్త దినాన ప్రజలు పాపాలు క్షమించడానికి దేవుడంగా ఏర్పాటుగా ప్రధాన యాజకుడి మందసం పైన కప్పు మీద అంటే కరుణాపీఠము మీద రక్తాన్ని రక్షించాలి. దేని మీద రక్షించాలి అంటే లేవియాకాండ గ్రంథం ఒకసారి చూడండి. ఈ మాట మీకు అర్థమవుతుంది. ఇంకా లేవియాకాండ గ్రంథము 16వ అధ్యాయం పిల్లల అక్కడ ఒక చక్కని మాట ఉంది. 16వ అధ్యాయము 13-15 వచ్చిన చదువుకుంటారు. ఆ ధూపము మేఘం వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకును యెహోవా సన్నిధి ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడి రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వేడితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వేడితో ఆ రక్తమును
కొంచెము 7 మారులు ప్రోక్షింపబడిన అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి మేకను వధించి ఆ అడ్డతరలోని దానిని రక్తం తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్లు దీన్ని రక్తంతో చేసి కరుణాపీఠం ఎత్తుడు దానిని ప్రోక్షింపబడిన. చాలు. అంటే రెండో మాట చెప్తున్నాడు దేవుడు. ఏమని? ఈ కరుణాపీఠం మీద ఏం చేయాలంట? ఆ కోడిని కానీ లేదా మేకని కానీ వధించి ఎవరైతే అపరాధం చేశారో, ఇశ్రాయేలు ఎవరైతే అపరాధం చేశారో వారు ఎక్కడికి రావాలి? యాజకుడి దగ్గరికి రావాలంట. ఎక్కడికి రావాలండి? యాజకుడి దగ్గరికి వచ్చాయా మేము అపరాధం చేస్తాం, పాపం చేసాం, మేము ప్రియులరా లేదంటే దేవుడి ఎదుట ఒప్పుకోవడానికి వచ్చాము కనుక ఈ కరుణాపీఠం దగ్గర నుంచి మేము చావకుండినట్లు మేము బ్రతకటానికి మాకు ఒక అవకాశం ఏంటంటే యాజకుడి దగ్గరికి వచ్చాక ఏం చేయాలి? ఈ రక్తాన్ని తీసి యాజకుడు ఏం చేయాలి? ఈ కరుణాపీఠం అంటే మందసం ఉంది, మందసం మీద ఏముంది? కరుణాపీఠం అంట. ఎప్పుడు ఏముంది? ఈ కరుణాపీఠము ఎలా ఉంటాయి అంటే గుర్తు కలిగి ఉంది. అందుకని దేవుడు చెబుతూ కెరూబులను ఈ కరుణాపీఠం మీద ఏం చేయాలి చెప్పండి? చెక్కునటువంటిగా ఏమంటే నకీష్ పనిగా చేయమని కూడా చెప్పాడు. ఎందుకంటే కెరూబులు రెక్కలు విప్పినట్లుగా ఈ మందసం పైనుంచి ఈ కరుణాపీఠం కనబడాలి. దీని మీద ఎవరైతే అపరాధం చేశారో, ఎవరైతే పాపం చేశారో ఇటువంటి వారందరూ వచ్చి యాజకుడి దగ్గర మొదలుపెట్టినప్పుడు యాజకుడు అంట ఆ కోడిని కానీ లేదా ఆ మేకని కానీ తీసుకొచ్చి దాని రక్తం 7 మారులు దీని మీద పోయారు, కరుణాపీఠం మీద పోయారు. ఇది రెండవది దేవుడు చెప్పిన సూచన. మూడవది ఏంటి? నిబంధన మందసం దగ్గరే దేవుడు మోషేని కలుసుకొని అతనితో మాట్లాడాడు. ఎవరితో? మోషే గారితో దేవుడు మాట్లాడిన స్థలం చెప్పండి. ఎక్కడ కలుసుకున్నాడు? మందసం దగ్గర. ఆ మాట చూడండి, సంఖ్యాకాండ గ్రంథాన్ని చూస్తే అక్కడ మాట మనకు కనబడుతుంది. సంఖ్యాకాండ గ్రంథము చూడండి ప్రియులరా, 7వ అధ్యాయము 89 చివరి వరకు చదువుకుందా. సంఖ్యాకాండ గ్రంథము 7వ అధ్యాయము 89 నుంచి చివరి వరకు. పొట్టేళ్ళు 60, మేకపోతులు 60, ఏడాది గొర్రె పిల్లలు 60 మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా చూడండి 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినుడు. అతడు ఆయనతో మాట్లాడాడు. చాలు. దేవుడు ఎవరితో మాట్లాడాడంట? మోషే గారితో మాట్లాడాడు. ఎక్కడి నుంచి? ఈ కరుణాపీఠం ఉంది కదా, దేవుడు చెప్పాడు మోషే నిబంధన మందసం చెయ్యి, దాని మీద కరుణాపీఠం అన్నమాట. కరుణ ఏంటి? కనికరించాలి. ఏమంటే కరుణాపీఠం అంటే అర్థం ఏంటి? ఆయన కనికరించు వాడని, ఏమంటే కనికరించే దేవుడని సూచనగా ఈ మందసం పైన కరుణాపీఠం కనబడుతుంది. అందుకే కదా వారి అపరాధం చేసి, వారి పాపం చేసి ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు వారు చావకుండా. ఇలా చిన్న ఉదాహరణ చేద్దాం. అహరోను కుమారులు పిల్లలు ఏమైపోయారు? చనిపోయిన వారు అయిపోయారు. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలంలో ఎలా పడితే అలా వెళ్ళకూడదు, ఎలా పడితే అలాగా నడవకూడదు. అందుకనే ఇద్దరు ఏమైపోయారు? చనిపోయిన వారు అయిపోయారు. కానీ పిల్లరా బ్రతికి ఉండాలంటే దేవుడి సన్నిధిలో అపరాధం చేసేయా, తప్పిదం చేశాను కనుక, పాపం చేశాను కనుక నన్ను ఈ పాపం నుంచి క్షమించు ప్రభు అని పిల్లలకి యాజకుడి దగ్గరికి వచ్చి చెప్పండి ఏం చేయాలి? కోడిని కానీ మేకని కానీ వధించి దాని రక్తాన్ని తీసుకొని ఈ కరుణాపీఠం మీద ఏం చేయాలంట? ప్రోక్షించాలి. అప్పుడు దేవుడు వారి అపరాధం ఏం చేస్తున్నాడు? క్షమించు వాడిగా మారుస్తున్నాడు. కనుక ఎందుకు అంటున్నాడు? ఇది ఏ పీఠం అంటే
కరుణాపీఠం. మూడవది నిబంధన మందసం దగ్గర నుంచి దేవుడు మోషేని కలుసుకున్నాడు. కలుసుకున్న మోషే గారితో దేవుడు ఏం చేశాడు? తన స్వరాన్ని విప్పాడు. ఎంత బాగుందండి! కరుణాపీఠం నుంచి, మందసంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? మోషే గారు. కనుక మోషేలో చూడండి, ఈ 2 వచనాలు కూడా మనం చూస్తే నిర్గమకాండ గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు కూడా చదువుకుందాం. నిర్గమకాండ గ్రంథము మనందరికీ తెలిసిన మాట. 11-12 వచనం 3వ అధ్యాయం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడని దేవుడు త్వరగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపినట్టుకు ఇది నీకు సూచన. చాలు. అలాగే నిర్గమకాండ గ్రంథము 4వ అధ్యాయము 15 కూడా చదవగలిగితే, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించమని. చాలు. ఇందులో 2 మాటలు కనబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు నిబంధన మందసం దగ్గర ఎవరితో మాట్లాడాడు? చెప్పండి. మోషే గారితో మాట్లాడాడు. మోషే గారిని కలుసుకున్నాడు. చెప్పండి. తన స్వరాన్ని కరుణాపీఠంలో నుంచి వినిపించాడు. అంతకుముందు మోషే గారు ఎలా ఉన్నారంట? అయ్యా, నేను వెళ్ళలేను, నేను ఇబ్బంది పడతాను అని అంటే దేవుడు మాట్లాడాడు కదా. నేను ఫరో యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలు ఐగుప్తులో నిన్ను ఏం చేశాను? తోడుకొని వచ్చాను. నిశ్చయంగా నేను నీకు ఎలా ఉంటానో? తోడుగా ఉంటాను. చెప్పండి, ఎలా ఉంటాడంట? ఒకటి ఆయన తోడుగా ఉన్నాడు. రెండవది నోటికి వాక్కు అయి ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు. రెండవది మన వాక్కు దేవుడు తోడుగా ఉండాలి. నేను చెప్పే మాట ఏంటంటే, నీ వాక్కు దేవుడు ఏమై ఉండాలి? తోడై ఉండాలి. నిశ్చయంగా నీకు తోడుగా ఉండాలి. కానీ పిల్లరా, ఈ మందసము అనే మాట లేదా ఈ మందసానికి ఇప్పుడు మోషే గారితో దేవుడు చెబుతూ, మోషే మందసాన్ని తయారు చేస్తాం, దాని మీద కరుణాపీఠాన్ని పెట్టాం కదా. ఇప్పుడు ఈ కరుణాపీఠానికి లేదా ఈ మందసానికి ఒక పేరు ఉందంట. ఎక్కడుందా పేరు? చదువుతాం దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథాన్ని ఒకసారి చూడగలిగితే పిల్లరా, అక్కడ మాట మనకు కనిపిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం 2వ వచనం చదువు. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్ద ఉన్న వారందరితో కూడా బాయిలా యూదాయుల నుండి ప్రయాణమాయను. చాలు. అంటే ఈ మందసానికి దేవుడు ఏం పేరు పెట్టాడు? చెప్పాలి. ఏమంటే ఇప్పుడు దాకా మందసం అని చదివాం కదా, కరుణాపీఠం చదివాం కదా. సమూయేలు గ్రంథంలో ఈ మందసానికి ఉన్న పేరు ఏమిటంటే అంటే, ఈ మందసముకు ఉన్న పేరు సేనల ప్రభు యెహోవా అని పేరు. ఈ పేరుడి ఆయన సైన్యులకు అధిపతి, సైన్యాలకు రాజు. అందుకని మందసానికి ఈ మందసముకి ఏం పేరు పెట్టాడంటే సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు అంట. దేనికి? ఈ మందసానికి. కానీ పిల్లరా, దీనిని మనం ఏమంటామంటే వడంబడిక పెట్టే అంటాం. అంటే నిబంధన. నిబంధన అంటే చెప్పండి ఎలా ఉండాలి? దేవునితో నిబంధన అంటే నిత్యము ఉండాలి, కానీ మధ్యలో విడిచిపెట్టేది కాదు. కనుక ఇది ఎలాంటి పెట్టే? వడంబడిక పెట్టే. కెరూబుల మధ్య నివసించు దాన్ని దీన్ని వడంబడిక పెట్టా లేదా మందసములు కూడా పిలవచ్చు. సంఖ్యాకాండ గ్రంథాన్ని చదివి ముగిస్తాం. చూడండి, సంఖ్యాకాండ గ్రంథంలో ఆ మాట మనకు కనపడతా ఉంది. సంఖ్యాకాండ గ్రంథము 10వ అధ్యాయంలో ఒకసారి చదివితే 33వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో
యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగింది. చాలు. ఎవరికి ముందుకు సాగింది? ప్రజల ముందు వెళ్ళారా, మందసం ముందు వెళ్ళిందా? చెప్పాలి. మందసం ముందు వెళ్తుంది కానీ ప్రజలు వెనక తలెండిపోయారు. మందసం అంట పలు కోణాల్లో ఏముంది? దేవుడి నివాసం ఉంది. మందసం అనగా దేవుడు మాట్లాడే స్వరం అని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? ఈ మందసంలో నుంచి మోషే, నేను నిన్ను కలుసుకుంటాను, నీతో నేను మాట్లాడతాను. పిల్లరా, కొన్ని సందర్భాల్లో దేవుడి పిల్లలకి విజయం ఎలాగొచ్చింది? మందసాన్ని మోయితాన్ని బట్టి. చెప్పండి, ఈ మందసంలో దేవుడి పిల్లలు పాస్తా ఉన్నారు. వీరికి ముందుగా మందసం వెళ్తుంది. ఈ మందసం ఉన్న కారణం చేత, ఈ మందసం వారికి ఎదురు వెళ్ళడం చేత దేవుడు ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. శత్రువుల మధ్య నదిలో పిల్లల నది దగ్గరికి వెళ్ళినప్పుడు నది ఏమైపోయింది? బాయిలైపోయింది, దారైపోయింది. మందిరం చెప్పండి, ఈ మందసం వారి భుజాల మీద పెట్టుకున్నప్పుడు ఆయన భుజాల దగ్గర వారి పాదములు తాకగానే నీరు ఏమైపోయింది? చెప్పండి, బాయిలైంది. అంటే మందసానికి ఉన్న శక్తి దేవుడే చూపిస్తున్నాడు. మందసంలో కరుణాపీఠంలో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను అని దేవుడు శుద్ధిగా చెబుతా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథాన్ని ఒకసారి చూడండి. అక్కడ కూడా ఒక విలువైన మాట మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండ గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుతాం. త్వరగా చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 10వ అధ్యాయం. నేను చేసిన మందసములో ఆ పలకమును ఉంచితిని, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు. చాలండి. ఎవరికి ఆజ్ఞాపించారు? మోషే గారికి దేవుడు చెబుతూ, మోషే ఈ పలకలు ఉన్నాయి కదా, ఈ పలకలో దేవుడి చేరుగాత, దేవుడి చెక్కిన పలకలు, దేవుడు ఇచ్చిన పలకలు, దేవుడు స్వయంగా తన వ్రాతతో వ్రాసిన పలకలు, ఇలాంటి పలకలు ఎక్కడ ఉండాలి? మందసంలో ఉండాలి. వీళ్ళరా, ఎక్కడ పడితే అక్కడ పలకలు పెట్టకూడదు. ఇది దేవుడు తన చేతులతో చెక్కిన పలకలు కనుక ఇవి ప్రత్యేకమైన స్థలంలో ఉండాలి. చెప్పండి, దేవునికి విలువైన స్థలంలో ఉండాలి. వీళ్ళరా, మహిమ కలిగిన స్థలంలో ఉండాలి. ఇలాంటి పలకలు ఉండే స్థలం ఏంటి చెప్పండి? మందసము. ఏమన్నాయంటే మందసంలో దేవుడు అంటున్నాడు, ఈ రాతి పలకల నుంచి మోసే ఈ పలకలు ఉంచాల్సిన స్థలం ఎక్కడ తెలుసా? ఇక్కడండి మందసము. మందసము అనగా దేవుడు మాట్లాడు స్వరము, కరుణాపీఠము. ఈ కరుణాపీఠం నుంచి ఆయన నిన్ను క్షమించేవాడు. ఈ కరుణాపీఠం నుండి నీ అపరాధమును క్షమించే దేవుడుగా ఉన్నాడు. అందుకని మోషే చెప్తున్నాడు, కరుణాపీఠం దగ్గర ఈ రక్తమును తీసుకునేదని ప్రోక్షించాలి. కనుక పిల్లరా, ఇక్కడ ఒక మాట గమనిస్తే, నేను చేసిన పెట్టెలో ఆ పలకం ఉంచాను. కాబట్టి ఈ పెట్టె ఎవరికి సూచనగా ఉంది? చెప్పాలి. ఈ పెట్టెలో ఏం పెట్టారు? రాతి పలకలు పెట్టారు. దేవుడు తన స్వాస్థాలతో చెక్కిన ఈ రాతి పలకలు తెచ్చి ఈ నిబంధన మందసంలో పెట్టారు. ఇప్పుడు ఈ పెట్టె కానీ ఏమంటే ఈ మందసం కానీ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరికి చూపిస్తుంది అంటే వీళ్ళరా, ఈ పెట్టె ప్రభు అయిన క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఈ కారణం చూస్తే, ఎందుకంటే తన ప్రజల మధ్య యెహోవా దేవుని సన్నిధి, యేసు క్రీస్తే తన హృదయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా ఉంచుకోవాల్సి వస్తే అది కూడా ఎవరు? యేసు ప్రభు. ఇది మీకు అర్థం కావాలి అంటే, తన రాతి పలకలను మనసులో పెట్టమన్న దేవుడు భక్తుడైన కీర్తనకారుడు చూడండి, ఆ 40వ కీర్తన మాట్లాడుతూ ఆ మాటలు తెలియపరిచారు. 40వ కీర్తన అక్కడ మాట చదువుతూ ముగించుకుంటాం. 40వ కీర్తనలో వీళ్ళ 7 నుంచి 8 వచ్చిన చదవగలిగితే మనకు అర్థమవుతుంది. చదువు.
దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. చాలు. ఎక్కడ ఉందంట? ఎవరి చిత్తం నెరవేర్చాలి? అందుకే అన్నాడేమో బహుశా కుమారుడు. ఎవరితో చెప్పాలి? ఎవరితో? తండ్రి, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆనందము. కుమారుడు బిడ్డ ఎవరి చిత్తాన్ని నెరవేర్చారు? తండ్రి చిత్రాన్ని నెరవేర్చింది. తండ్రి చిత్తము నెరవేర్చిన కుమారుడు. అందుకని మనం చదువుకున్న భాగ్యంలో నా ఆంతర్యంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, కృపాశాస్త్రం ఉంది. వీళ్ళ మనిషిని పట్టుకునే శాస్త్రం అన్నమాట. మనిషిని పట్టుకునేది, మనిషికి తెలివించేది, మనిషిని జ్ఞానంతో నడిపించే శాస్త్రమే ఈ ధర్మశాస్త్రం. ఎక్కడ ఉండాలి? మన హృదయ ఆంతర్యములో విడిపోయి ఉండాలి. అక్కడ మోషే గారు రాతి పలకలు మందసములు పెడితే, ఈ దినాన క్రైస్తవ సంఘమా నీవు తన హృదయంలో ఈ పలకలను ఏం చేసుకోవాలి? నింపుకోవాలి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకి కనబడుతుంది. సమయమైంది అని ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట మనకి విపులంగా కనబడుతుంది. 9:4 వచనాన్ని చదువుకుని ముగించుకుంటాం. అందులో సువర్ణతో పార్టీయు అంతటిలో బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు చూడండి నిబంధన పలకలు ఉండెను. దానిపైన మనం చూస్తే కరుణాపీఠము కొమ్ము కొలుచున్న మహిమ గల కెరూబులు. అర్థమైందండి? ఈ యొక్క మందసములు ఏమేమి ఉన్నాయి? పలకలు ఉన్నాయి, చిగురించిన అహరోను కర్ర ఉంది. దేవుడు అంటాడు కదా, ఏమన్నా కర్రలు అన్ని వేయమన్నప్పుడు ఏ కర్ర చిగురించిందో అది తీయమన్నాడు. ఎవరు చిగురించింది? అహరోను కర్ర. చూసారా? అహరోను కర్ర. ఇంకేముంది? మన్నా. చూసారా? మన్నా అంటే ఏంటి పిల్లరా? మన్నా అనగా నిన్ను నిరంతరము చెప్పండి పోషించేది, నీకు ఆదరించేది, నీ ఆకలి తీర్చేది. ఇటువంటి మన్నా, అహరోను కర్ర, రాతి పలకలు ఎక్కడున్నాయి? ఈ నిబంధన మందసములో, దేవుడితో, దేవుడి యొక్క లెక్కలో, దేవుడి యొక్క కోణములో, దేవుడి యొక్క ప్రణాళికలో చేయబడిన ఈ మందసము మనిషిగా ఎలా తయారు చేశారంట? ఎంత ఉండాలంటే ఎంత తయారు చేశాడు, ఎంత వెడల్పు ఉండాలంటే ఎంత వెడల్పుగా చేశాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, మోహంతో సైతం దేవుడు ఏం చేశాడు? కొలతలతో సైతం రాయించాడు. ఎదురు పిల్లరా, ఈ మందసం అనగా చెప్పండి దేనికి సూచనగా ఉందో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికగా ఆయన ఒక మందసం. ఆయనలో నువ్వు చేకూర్చుకుంటే, నీ హృదయంలో యేసు ప్రభువును పెట్టుకోగలిగితే, ఇప్పుడు చెప్పండి, మందసంలో అహరోను కర్ర ఉన్నట్టు, మన్నా ఉన్నట్టు, పలకలు ఉన్నట్టు యేసు ప్రభువే పోలికగా మందసానికి ఉన్నారు కనుక ఆయనను నువ్వు పెట్టుకోగలిగితే మన్నా నీకు ఇస్తాడు. చెప్పండి, చిగురించిన కర్ర వల్ల జీవితం బాగుంటుంది. రాతి పలకగా ధర్మశాస్త్రము అంతర్యమున విడిపోయిపోతుంది. కానీ ఇంత భాగ్యాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభు అనే మందసము నీలో ఉండాలి, నీలోనికి రావాలి. కనుక మందసము అనగా యేసు ప్రభు వారికి సాదృశ్యముగాను పోలికగాను కనబడుతుంది. కనుక అటువంటి మందసమును మోయగలిగిన శక్తి దేవుడి మన అందరూ దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘం ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనతో ముగింపు ప్రార్థన ఆశీర్వాదములతో ఈ దినము ప్రార్థన కూటమును ముగించుకుందాం.